నమస్తే. వెల్కమ్ టు విశ్వద ఆస్ట్రాలజీ. సో, ఈ వీడియోలో మనం మకర రాశి, మకర లగ్న జాతకులకి ఈ జూలై మంత్ అనేది ఇన్ టర్మ్స్ ఆఫ్ కెరియర్, రిలేషన్‌షిప్స్, ఫైనాన్స్, హెల్త్, ఎడ్యుకేషన్ ఈ పరంగా ఎలా ఉంటుందనేది చూసుకుందాం. సో, ఈ ఈ బిఫోర్ స్టార్టింగ్ ద వీడియో మీకు లగ్నానికి, రాశికి తేడా ఏంటి అంటే చాలామంది కన్సల్టేషన్స్‌కి వచ్చిన వాళ్ళు అడుగుతూ ఉన్నారనమాట. సో, మీకు కూడా క్లారిటీ వస్తుందని చెప్తున్నా. లగ్నం అనేది మీకు ఎక్స్‌టర్నల్ వరల్డ్. మీ ఇన్వాల్వ్‌మెంట్ లేకుండా జరిగేదంతా కూడా లగ్నం అవుతుందనమాట. అంటే రిలేషన్‌షిప్స్ కావచ్చు, కెరియర్ కావచ్చు. కెరియర్ అనేది ఎలా మీకు ఆఫీస్‌లో ఆఫీస్ వర్క్ ఎన్విరాన్మెంట్ ఎలా ఉంటుంది, వ్యాపారం ఎలా జరుగుతది, అండ్ ఎవరెవరు వస్తారు, ఎవరెవరు బై చేస్తారు, మీరు ఎలా ఎవరెవరికి ఏదేది ఇవ్వాల్సి ఉంటుంది. ఇవంతా కూడా కెరియర్‌కి సంబంధించినవంతా కూడా మీకు ఎక్స్‌టర్నల్‌గా జరిగేదంతా కూడా రాశికి సంబంధించినట్టు. కెరియర్, ఫైనాన్షియల్, హెల్త్, ఎడ్యుకేషన్, రిలేషన్‌షిప్స్, అవతల పర్సన్ అండర్‌స్టాండింగ్ కెపాసిటీ, మీతో ఎలా ఉంటున్నారు, ఇవన్నీ కూడా లగ్నం అనమాట. సో, ఆ జరిగే విషయాలని మీరెలా రిసీవ్ చేసుకుంటున్నారు, మీరు వాటిని ఎలా తీసుకుంటున్నారనేది రాశి. సో, రాశి అంటే మీకు మొత్తం కూడా ఈ యొక్క ఎమోషనల్ స్టేటస్, ఓకే. మీ ఎమోషనల్ వెల్ బీయింగ్ ఆ పర్టిక్యులర్ టైమ్ పీరియడ్ ఎలా ఉందనేది రాశి. ఆ విషయాల్ని మీరు ఎలా చూసుకుంటున్నారు, కోపంతో చూస్తున్నారా, బాధతో చూస్తున్నారా, ప్రశాంతంగా చూస్తున్నారా, అసలు ఎలా చూస్తున్నారనేది రాశి అనమాట. సో, 2 చాలా ముఖ్యం కాబట్టి మీరు 2 చూసుకోవాల్సి ఉంటుంది. సో, రాశి చూడండి, లగ్నము చూడండి. ఇప్పుడు మీరు మకర లగ్న జాతకులైనా, మకర రాశి జాతకులైనా ఈ వీడియో బాగా పనికొస్తుంది. ఒకవేళ మీకు లగ్నము, రాశి 2 వేరు వేరు అయితే మీరు నేను పెట్టిన 2 వీడియోస్ చూసి ఆ యొక్క లగ్నానికి, ఆ యొక్క పలానా రాశికి, పలానా లగ్నానికి పెట్టిన వీడియోస్ చూసి ఆ యొక్క ప్రెడిక్షన్స్ అనేది మీరు అవుట్‌పుట్స్ అనేటివి రాసుకొని దాంట్లో కామన్‌గా ఉన్న వాటిని మీరు కన్సిడర్ చేయొచ్చు. సో, ఫస్ట్‌లీ ప్లానటరీ పొజిషన్స్ గనుక చూసుకుంటే మకర లగ్నం, మకర రాశి పీపుల్‌కి తృతీయ స్థానంలో శని ఉన్నాడనమాట. జూలై 13 నుంచి వక్రించడం స్టార్ట్ చేస్తాడు శని. అండ్ షష్ఠ స్థానంలో సూర్యుడు, గురుడు ప్లేస్‌మెంట్ అయితే ఉంది. గురుడు మీరు ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న టైంకి అస్తంగతంలో ఉన్నాడు. సూర్యుడు జూలై 16 నుంచి కర్కాటక రాశిలోకి మూవ్‌మెంట్ ఇస్తాడు. జూలై 18 నుంచి ఆల్రెడీ కర్కాటక రాశిలో ఉన్న బుధుడు వక్రించడం స్టార్ట్ చేస్తాడు. జూలై 26 నుంచి శుక్రుడు మిథున రాశిలోకి వస్తాడు. అండ్ జూలై 28 నుంచి కుజుడు కన్యా రాశిలోకి వస్తాడు. సో, ఇవన్నమాట మూవ్‌మెంట్స్ అయితే. సో, ఫస్ట్‌లీ ఇప్పుడు రిజల్ట్స్‌లోకి వెళ్తే మకర రాశి, మకర లగ్న జాతకులకి దశమ స్థానంలో గురుడు, రాహు యొక్క దృష్టి. రాహు యొక్క నవమ దృష్టి, గురుడు యొక్క పంచమ దృష్టి ఉంది. దశమ స్థానాధిపతి అయిన ఈ యొక్క శుక్రుడు వచ్చేసి పంచమ స్థానంలో ఉన్నాడనమాట. సో, ఈ యొక్క రిజల్ట్స్ అయితే ఉండి శని తృతీయ స్థానం నుంచి తృతీయ దృష్టితో శుక్రుడిని చూస్తున్నాడు. ఓకే. సో, పంచమ స్థానంలోనే శుక్రుడు, అదే మీ దశమాధిపతి అవుతాడు శుక్రుడు. సో, దీని రిజల్ట్స్ ఏంటంటే అన్‌కన్వెన్షనల్ గ్రోత్ అనేది ఎక్కువగా ఉంటుంది. డ్యూ టు రాహు దృష్టి అన్‌కన్వెన్షనల్ గ్రోత్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఆహ్, అంటే కొంచెం టైప్ ఆఫ్ ఇది అంటే ఈ పర్టిక్యులర్ పని మిస్టేక్ చేస్తున్నామని తెలిసినా సరే ఇంక తప్పని పరిస్థితుల్లో చేసే ఒక మూమెంట్స్ అయితే కొంచెం జరిగే అవకాశాలు ఉన్నాయి. కొంచెం కేర్‌ఫుల్‌గా ఉండండి. అన్నిట్లో డిప్లొమసీ అనేది పాటించండి కెరియర్ పరంగా. ఎక్కువ థింకింగ్‌లో పడిపోవడం గానీ, ఐసోలేషన్ అనేది ఎక్కువగా ఉండడం గానీ, ఫారిన్ అండ్ లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్స్ అనేటివి చేయడం గానీ, అండ్ ఇన్వెస్ట్‌మెంట్స్ అనేది అక్కడ వాటిలో పెట్టిన ఫారిన్ ఇన్వెస్ట్‌మెంట్స్, లాంగ్ డిస్టెన్స్ ప్లేసెస్‌లో పెట్టిన ఇన్వెస్ట్‌మెంట్స్ అనేటివి గ్రోత్ అవ్వడం గానీ, ఇలాంటివున్నాయి. ఎంఎన్‌సీస్‌లో ఉన్న వారికైతే చాలా బాగుందనమాట ఈ టైం పీరియడ్ అయితే. అండ్ కొత్త ప్రొడక్ట్స్‌ని డిజైన్ చేసి ఇవ్వడం గానీ, ఇలాంటివి చేసిన వారికైతే, ఇలాంటివి చేసే వారికైతే ఇంకొంచెం బెటర్‌గా ఉంది. ఎందుకంటే శుక్రుడు యొక్క ఇది ఉంది కాబట్టి. ఓకే. సో, దాని ద్వారా మంచి రికగ్నైజేషన్ కూడా అయ్యే అవకాశాలున్నాయి. వ్యాపారాలకు సంబంధించి కనుక చూసుకుంటే అవి కూడా పర్వాలేదు, బానే ఉన్నాయి. గురుడు అస్తంగత్వం అయితే వదలాల్సి ఉంటుంది ఫస్ట్‌లీ. జూలై 10 తర్వాత నుంచి వ్యాపారాలు ఏదైనా సరిగ్గా జరగకుండా ఉంటే జూలై 10 తర్వాత నుంచి కొంచెం బెటర్‌గా జరుగుతాయన్నమాట. అండ్ రాహు యొక్క నవమ దృష్టి ఉంది కాబట్టి సంహౌ లిటిల్ బిట్ చిన్న చిన్న మ్యానిపులేటివ్ వర్డ్స్ అంటే ఒకటైతే దాన్ని 2 చేసి చెప్పడం. ఇలాంటివి చేస్తేనే కొంచెం ఆహ్, జరుగుతుందనమాట అన్నీ గూడా. ఈ కొంత టైమ్ పీరియడ్ వరకు ఒక 2, 3 మంత్స్ వరకు. సో, ఇదనమాట. ఇది చెప్పకూడదు ఇలాంటి పాయింట్స్ అనేటివి. కానీ రాహు దృష్టి అనేది అలా ఉంటుంది కాబట్టి కొంచెం ఇలాంటివి కన్సిడర్ చేయొచ్చు. సో, ఇదనమాట. నెక్స్ట్ ఇంకా ఫైనాన్స్ పరంగా చూసుకుంటే మీకు ద్వితీయ స్థానంలో రాహు, గురుడు యొక్క దృష్టి అయితే ఉంది. అండ్ ద్వితీయ స్థానాధిపతి అయిన శని వచ్చేసి తృతీయ స్థానంలో ఉన్నాడు. కుజుడి యొక్క అష్టమ దృష్టి ద్వారా చూడబడుతున్నాడు. సో, దీని యొక్క ఫలితాలు కనుక చూసుకుంటే ఖచ్చితంగా న్యూ ఇనిషియేషన్స్ అనేటివి చేస్తారు. న్యూ ఇన్వెస్ట్‌మెంట్స్ అనేటివి చేస్తారు. ద్వితీయాధిపతి ఉపచయ స్థానంలో ఉన్నాడంటే ఖచ్చితంగా చేస్తారనమాట ఇవన్నీ గూడా. అండ్ గురుడు గూడా మీ లగ్నం నుంచి షష్ఠ స్థానంలో ఉన్నాడు కాబట్టి కొంచెం ఇవన్నీ గూడా పాజిటివ్‌గా ఖచ్చితంగా జరుగుతాయి. అండ్ అన్‌ఎక్స్‌పెక్టెడ్ టైమ్స్‌లో మనీ అనేది వస్తుంది. స్టాక్స్‌లో మంచి గ్రోత్ ఉంటుంది. స్టాక్ మార్కెట్‌లో ఉన్న వారికి కావచ్చు, ఈక్విటీస్ కావచ్చు, స్టాక్స్ కావచ్చు, ఇవన్నీ మంచి గ్రోత్ ఉంటుందనమాట. అండ్ ఔటర్ కంట్రీస్‌లో ఉన్న వారికైతే గుడ్ పీరియడ్ ఇదైతే ఫైనాన్షియల్ పరంగా. అండ్ ఏదైనా ఎక్స్‌పెరిమెంటల్ వర్క్స్ ఏదైనా చేయాలి అనుకుంటే జూలై 10 తర్వాత చేయండి. కొత్త బిజినెస్‌లు ఎక్స్‌పెరిమెంటల్ వర్క్స్ అంటే కొత్త బిజినెస్‌లు, కొత్త జాబ్ డొమైన్స్, కొత్త రోల్స్, ఓకే. ఇవన్నీ తీసుకునే వారికి ఎక్స్‌పెరిమెంటల్ వర్క్స్ అనేటివి కొంచెం పాజిటివ్‌గానే ఉన్నాయి. ఇవి ఆ టైం నుంచి తీసుకోవచ్చు మీరు. నెక్స్ట్ ఇంకా రిలేషన్‌షిప్స్‌కి సంబంధించి గనుక చూసుకుంటే పంచమ స్థానంలో శుక్రుడు, శని యొక్క శుక్రుడి ప్లేస్‌మెంట్, శని దృష్టి, పంచమాధిపతి శుక్రుడు పంచమ స్థానంలో ఉండడం, శని ద్వారా చూడబడడం. సో, సిమిలర్‌గానే ఉన్న యాస్పెక్ట్స్ కావచ్చు, ప్లేస్‌మెంట్స్ కావచ్చు, అండ్ లార్డ్ కావచ్చు, హౌస్ కావచ్చు.
సో, ఈ టైంలో అయితే టూ గుడ్ రిలేషన్‌షిప్ స్టేటస్ అయితే ఉందనమాట. మంచి స్ట్రెంథెనింగ్ ఆఫ్ రిలేషన్‌షిప్స్ కూడా జరుగుతాయి. ఓకే. కొంచెం ఆ బాండ్ అనేది ఇంకొంచెం స్ట్రెంథెన్ అవుతుంది శని యొక్క యాస్పెక్ట్ వల్ల. కాకపోతే కొంచెం మొండిగా ఉండే అవకాశాలు కూడా ఉన్నాయి. బెటర్ కొంచెం యొక్క లౌక్యం అనేది అలవాటు చేసుకొని మంచిగా ఉంటే మంచిది బావుంటుందనమాట. రిలేషన్‌షిప్స్ అనేటివి చాలా పాజిటివ్‌గానే ఉన్నాయి. ఎడ్యుకేషన్ పరంగా టూ గుడ్. ఎందుకంటే శుక్రుడు పంచమాధిపతి పంచమ స్థానంలో, ఈ శుక్రాచార్యుడు పంచమ స్థానంలో ఉండడం అనేది ఎడ్యుకేషన్ పరంగా చాలా మంచి ప్లేస్‌మెంట్ అవుతుందిది. సో, ఎడ్యుకేషన్ ఉన్నవారికైతే ఎడ్యుకేషన్ రంగాల్లో చాలా బానే ఉందనమాట. నెక్స్ట్ ఇంకా హెల్త్‌కి సంబంధించి గనుక చూసుకుంటే, షష్ఠ స్థానంలో గురుడు, సూర్యుడు, రాహు యొక్క ప్లేస్‌మెంట్ ఉంది. షష్ఠ స్థానాధిపతి అయిన ఈ యొక్క బుధుడొచ్చేసి సప్తమ స్థానంలో ఉన్నాడు. జూలై 18 నుంచి వక్రిస్తాడు. అంటే జూలై 15 నుంచి సూర్యుడి యొక్క ప్లేస్‌మెంట్ గూడా వస్తుంది. సూర్యుడు యొక్క మూవ్‌మెంట్ గూడా జరుగుతుంది కర్కాటక రాశిలోకి. సో, దీని యొక్క ప్లేస్‌మెంట్స్ ఏంటంటే, అంటే షష్టాధిపతి సూర్యుడు కలిసారు. షష్టాధిపతి, అష్టమాధిపతి కలిసారనేసి అర్థం. సో, దీని యొక్క ప్లేస్‌మెంట్ రిజల్ట్స్ ఏంటంటే, డైజెస్టివ్ సిస్టమ్ ఇష్యూస్ అనేటివి ఎక్కువగా ఉండడం గానీ, హెడేక్స్ అనేటివి ఎక్కువగా ఉండడం గానీ, బాడీలో వైటాలిటీకి సంబంధించిన ఇష్యూస్, ఎనర్జీ అండ్ పవర్‌కి సంబంధించిన ఇష్యూస్ అనేటివి రావడం గానీ, పార్ట్నర్‌కైతే ఖచ్చితంగా అంటే మీ యొక్క స్పౌస్‌కైతే ఖచ్చితంగా ప్రాబ్లమ్స్ అయితే ఇలాంటివి వస్తాయన్నమాట. అండ్ ఇంటెస్టైన్ ఇష్యూస్, బ్రెస్ట్ మిల్క్‌కి సంబంధించిన ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. సో, వీటిల్లో కొంచెం కేర్‌ఫుల్‌గా ఉండండి. అండ్ రాహు యొక్క ఇన్వాల్వ్‌మెంట్ కదా! కొంచెం ఇలాంటివి జరుగుతా ఉంటాయి. గురుడి పైకి రాహు యొక్క ఇన్వాల్వ్‌మెంట్ ఉంది కాబట్టి, సో, కొంచెం ఇలాంటివి జరుగుతా ఉంటాయి. ఆవుకి ఎక్కువగా ఫుడ్ పెట్టడానికి ట్రై చేయండి. సో, ఇదనమాట. సో, టోటల్‌గా ముఖ్యమైనటివి కెరియర్, ఫైనాన్స్, యొక్క హెల్త్, ఎడ్యుకేషన్ అండ్ రిలేషన్‌షిప్స్ షార్ట్‌గా అన్నీ గూడా చెప్పాను. సో, మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎనీ టైప్ ఆఫ్ కన్సల్టేషన్స్ రిగార్డింగ్ లైఫ్ గ్రోత్, ఫైనాన్షియల్ ఆస్ట్రాలజీ, మ్యారేజ్, మ్యారిటల్ లైఫ్, సంతానం యొక్క గ్రోత్, హెల్త్, మెడికల్ ఆస్ట్రాలజీ అండ్ కెరియర్ హోరోస్కోప్ రీడింగ్ ఏదైనా చూపించుకోవాలనుకుంటే స్క్రీన్ పైన డిస్‌ప్లే అవుతున్న నెంబర్‌కి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. ఆర్ ఎల్స్ డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ సెక్షన్‌లో మీకు పిన్ చేస్తున్న నెంబర్‌కి కాల్ ఆర్ వాట్సాప్ లింక్ కూడా ఉంది. డైరెక్ట్‌గా క్లిక్ చేసి మీరు చార్ట్‌లో జాయిన్ అయ్యి తెలుసుకోవచ్చనమాట. సో, థాంక్స్ ఫర్ వాచింగ్. సో, ఇలాంటి మంచి మంచి వీడియోస్, ఇంకా ఆస్ట్రాలజీ లెర్నింగ్ వీడియోస్, ఇంకా డీప్ ఆస్ట్రాలజీ రీసెర్చ్ కావచ్చు అండ్ వార ఫలితాలు, నెల ఫలితాలు అన్నీ కూడా ఇంకా చాలా మంచి మంచివి తీసుకొస్తూ ఉంటాను. సో, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏది మిస్ అవ్వకుండా ఉంటారు. థాంక్ యూ.